వారి తాలూకా అభిప్రాయాలు కానీ వారి భాష కానీ వారి ఆలోచన విధానం కానీ ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఏ రకంగా వారి తాలూకా భాష, ఏ రకంగా వారి ప్రవర్తన, రాష్ట్రంలో ఉన్న నాయకుల తాలూకా మాటలు ఎలాగా ఉన్నాయని. వారం రోజుల కింద గవర్నర్ గారిని మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, వారితో పాటు మేమందరం కలిసి వెళ్ళి ప్రధానమైన సమస్య ఏదైతే రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆనాటి మా ప్రభుత్వంలో పెట్టిన మెడికల్ కళాశాలని ప్రైవేటైజం చేస్తున్నారు, పీపీపీ మోడల్లో తీసుకొచ్చి లబ్ధి కోసం, స్వార్థం కోసం, అవినీతి కోసం కార్యక్రమం చేస్తారని చెప్పని ప్రజాభిప్రాయ సేకరణని 1,00,00,000 సంతకాలు, 1,00,00,000 పైచీలకే 1,02,00,000 చిలుక సంతకాల ప్రజాభిప్రాయంతో వారికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధించిన మంత్రి కానీ, లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ, వారు మాట్లాడిన భాష కానీ, వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, మంత్రి అంటాడు 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి? ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాన్ని. ఒక పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి, ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీ మోడల్లో ప్రైవేటైజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా ఎంతమంది పెట్టారండి. లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి పెట్టింది లేదండి, అవన్నీ ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిందండి మా ఊరు లేదని చెప్తారు కదా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది. లేదు ప్రజాభిప్రాయం చేస్తారు కదా, ఒక సర్వే చేసి చూడండి, ప్రజాభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది. చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు దించుకోకండి దయచేసి. సరే మీ విధానం మీది, మా నిర్ణయం, మా విధానం మాది, మా నిర్ణయం మాది, మీ నిర్ణయం మీది. ప్రజలే దాన్ని నిర్ణేతలు చెప్తారు. దాని మీద మా అధ్యక్షుడు ఏం చెప్పారు? ఎవరైనా సరే ఏ ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదానంతో మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం, ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం, ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది చెప్తున్నాం. నాకు అర్థం అవట్లే. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? బెదిరింపు
పెట్టి నాకు అర్థం అవట్లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడో నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇవాళ ప్రధానంగా ఏబిఎన్ పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగ్ మళ్ళీ బెదిరింపులు వద్దని బెదిరింపెట్టి. ఎస్, ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వలాభం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. దానికి ఏంటి మాట్లాడతారో అర్థం అవట్లే. ముఖ్యమంత్రి గారు ఒక మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఒక మాట్లాడుతున్నారు. ఇది కాదు కదా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు, కానీ ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టివ్ని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కరువైపోతుంది. మళ్ళీ 25 సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది. ఇది వాస్తవం కాదా? మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా, పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా. కాలరగేసి మా వల్లే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని మళ్ళీ రాష్ట్రంలో వలసలు వచ్చే తరుణం ఆసనం అవుతుంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు. పని దొరక్క 5,000 నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది. ఇది వాస్తవం. ఏదైనా విధానం తీసుకున్నప్పుడు దాని మీద పూర్వపరాలు, మంచి చెట్లు దాని గురించి ఆలోచన చేసుకునే కార్యక్రమం చేయాలి. బేషరతుగా మీరు వచ్చి పార్లమెంట్లో దాన్ని సపోర్ట్ చేశారు కదా. ఈ దేశానికి మనందరికీ స్వతంత్రం ఇచ్చే మహాత్మా గాంధీ గారి పేరునే మీరు తొలగించారు కదా. పేదవాడి తాలూకా ఆ అంశాన్ని ఎవరిది? మన రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు. మరి ఏమైంది మీ ఆలోచన? ఏమైంది? ఈ పేదవాడి గురించి ఆలోచన చేసి దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ విషయం మీద అడగట్లేదు? మీ బాధ్యత లేదా? చెప్తున్నారు కదా. ఒక బాధ్యత కోసమే ఇవాళ నేను పార్టీ స్థాపించాను. ఆ స్థాపించిన భాగంగా ఈ పేదవాడి తాలూకు బతుకు మీ ఎజెండాలో లేదా? ఆలోచన చేయాలా వద్దా? ఎందుకు కేంద్రాన్ని మీరు వచ్చి అడగట్లేదు? మీకు సంబంధించిన పోర్ట్ఫోలియోలో మీకు సంబంధించిన అంశము ఉన్నప్పుడు అది శాఖ అయితే మీది, ప్రభుత్వం అయితే మీది. ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే పేదలు అక్కర్లేదు, మీకు కూడా అక్కర్లేదు. వాస్తవా కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ల గురించే చూస్తాడు. పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, మధ్యతరగతి గురించి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన చేయడు ఆయన. వారికి ఆలోచన ఆ దృక్పథంగా రాదు. ఇవాళ మరి మీరు అందులో భాగస్వామి కదా, మీరు ప్రశ్నిస్తానంటుంటారు కదా. మెడికల్ కళాశాలను అవినీతి చేసి మెడికల్ కళాశాల ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ చేస్తే వాళ్ళందరూ చర్య తీసుకుంటామంటే మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారా? మమ్మల్ని
నాకు అర్థం అవ్వట్లేదు, చూస్తున్నాను. జ్యోతిష్యాలు చెప్తారు ఏమనంటే మళ్ళీ పార్టీ అధికారంలో రాదని. అధికారంలోకి వచ్చిందా, అధికారం రాలేదా, ఎవరు గెలిచారా, ఎవరు పోయారా, అవన్నీ అందరూ తెలిసిందే. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతపరంగా, సైద్ధాంతపరంగా, ఒక విధానపరంగా ఆలోచన చేసుకుని ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అదే అలా ఆ ఆలోచన కానీ, ఆ లక్షణాలు కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ విషయం కానీ రావట్లేదే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం చూసినా అవినీతితో నిండిపోతుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు శాంతి భద్రతలు లేవు. కనీసం హాస్టల్లో పేద విద్యార్థులు చదువుకొని శుభ్రంగా భోజనం తిని, మధ్యాహ్న భోజనం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ అంశాన్ని తీసుకున్నా